దేవునికి మహిమ కలుగునుగాక. మార్నింగ్ మొన్న చూస్తున్న దేవుని విడలకి ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ధన్యవాదాలు, వందనాలు. దేవుడు మీ అందరినీ ఆస్వాదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అడవిలో మృగరాజైన సింహము కూడా పస్తులు పడవచ్చు. అడవిలో మృగరాజైన సింహం యొక్క బిడ్డలు కూడా పస్తులు పడవచ్చు, లేమితో, కొరతతో, ఆకలితో. కానీ దేవాది దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, రాజులకు రాజుని, ప్రభులకు ప్రభువుని, ఆ గొప్ప దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి ఏ మేలు కొదవే ఉండదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహముల కోరలను విరిగిపోవును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. మీకు మాత్రమే కాదు, యోబు గ్రంథము 4:10 ఈ మాటను మనం చూస్తూ ఉన్నాము. మీకు ఏది కావాలి? ఆహారము కావాలి, వస్త్రము కావాలి, మీకు సమస్త అవసరతలు ఉన్నాయి, సమస్తము కావాలని పరలోకమందున తండ్రికి తెలియను అని మత్తయి సువార్త 6:32 మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, మన అక్కరలను ఎరిగిన దేవుడు, మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన యొక్క ప్రతి నీడ్స్ను ఎరిగిన దేవుడు నీకు కావలసిన ప్రతిదీ ఇవ్వడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమగా మీరు గమనించండి. కీర్తనల గ్రంథము 104:21 అంటాడు, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూచుచున్నవి. ఆహారాన్ని ఇచ్చేది దేవుడే. సింహపు పిల్లలు వేట కొరకు తిరుగుతూ ఉన్నాయి, కానీ ఆహారం ఇచ్చేది దేవుడే. దేవాది దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఈ ఉదయకాలమున, ఈ దినమున దేవాది దేవుని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి దేవుడు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు, వసతులు ఇస్తూ ఉన్నాడు, సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు, నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చదివినట్లుగా ఆ యొక్క ఏ మేలు కొదవై ఉండదు. సింహపు పిల్లలు లేమితో పస్తుతో ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించితే, యెహోవాను నమ్ముకుంటే ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఏ దినమున ఈ మాటను వింటున్న నీవు ఆ దేవాది దేవుణ్ణి ఆనుకో, దేవాది దేవుని ఆశ్రయించు, దేవాది దేవుని నమ్ము, దేవాది దేవుని వైపు చూడు. నువ్వు సిగ్గుపరచబడకుండా, అవమానపరచకుండా దేవుడు నీకు గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకరమైన కార్యాలను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన దేశాని కొరకు మనం ప్రార్థన చేద్దాం, రక్షణ కొరకు, దేశంలో ఉద్యమాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వివాహ కార్యక్రమాలు జరిపించుకునే వారిని బట్టి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వివాహ దినాలను బట్టి, అదేవిధంగా జన్మదినాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రయాణాలను బట్టి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశంలో గొప్ప రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని మీ గాయాలకు అప్పగిస్తూ ఉన్నాను, మీరు ఆశీర్వదించండి. ఈరోజు మేము వాగ్దానాన్ని ధ్యానించినట్లు 34:10 కీర్తనలో మేము చూసినట్లుగా, సింహపు పిల్లలు లేమిగలవై కొదవతో, ఆకలితో పస్తుపడతాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. నా తండ్రి, ఇదిగో తండ్రి, ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న విడలు వారికి ఏ కొదవ ఉండకూడదు. ఎందుకంటే వారు మీపై ఆనుకొని ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మా దేశాన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేశంలో గొప్ప ఉజ్జీవము కలుగునుగాక, గొప్ప రక్షణ కలుగునుగాక, నశించిపోయే ఆత్మల విషయంలో గొప్ప రక్షణ కలుగునుగాక, మా దేశంలో సమాధానము కలుగునుగాక, మా దేశంలో మంచి పరిపాలన కలుగునుగాక, మా దేశ వ్యవస్థ అన్నీ కూడా తండ్రి ఆశీర్వాదకరముగా, నెమ్మదికరముగా ఉండునుగాక, బార్డర్లో మంచి కాపుదల ఉండునుగాక. ప్రభా, ఇదిగో తండ్రి, స్తోత్రాలు తండ్రి, మీరు ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, స్తోత్రములు. బర్త్డే కార్యక్రమాలు జరిపించుకునే వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, వాళ్ళని దీవించండి. వివాహ దినాలను బట్టి ఆమంతని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు వెతుక్కునే వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, సహాయం చేయండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, మీరు సహాయం చేయండి. ప్రయాణాలు, రాకపోకలు అన్నింటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి, సహాయం చేయండి. నూతన ప్రాంతాలలో పరిచర్య
పరిచర్యలు తండ్రి, నూతన ప్రాంతాలలో సంఘ స్థాపనలు ప్రభ మీరు ఆశీర్వదించండి. మీరు గొప్ప కార్యములు మీరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రక్షణ మీది, దేవుడు మీరు, సృష్టికర్త అయిన దేవుడు మీరు తండ్రి. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.